స్పోర్ట్స్ అది సిస్తుర్గా టీమిండియా స్టార్ క్రికెటర్ టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పై తాను చేసిన వ్యాఖ్యల వివాదం గురించి నటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఖుషీ ముఖర్జీ తొలిసారి స్పందించారు. సూర్యకుమార్ తనపై 100 కోట్ల పరువు నష్టం దావా వేశారంటూ వస్తున్న వార్తల్ని ఆమె ఖండించారు. తన మాటల్ని వక్రీకరించి అనవసరంగా పెద్ద వివాదం చేస్తున్నారని, తనకి ఇప్పటి వరకు ఎలాంటి లీగల్ నోటీసు రాలేదని ఆమె స్పష్టం చేశారు. సూర్యకుమార్తో నాకు గతంలో పరిచయం ఉందని చెప్పాను. నా నోటి నుంచి మాట అలా జారిపోయింది, కానీ అందులో దురుద్దేశం లేదని అన్నారు. తాము మాట్లాడుకునే వాళ్ళం అనేది నిజమని, అంత మాత్రాన అది పరువు నష్టం ఎలా అవుతుంది, తాను ఆయన పరువుకు ఎక్కడా భంగం కలిగించలేదు అని వివరించారు. తన వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకుని పెద్ద ఆరోపణలుగా మార్చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని మీడియానే ఎక్కువగా చేసి చూపిస్తోందని ఖుషి ఆరోపించారు. న్యూస్ ఛానళ్లకు టాపిక్స్ లేక చిన్న విషయాన్ని చాలా పెద్దదిగా చేస్తున్నాయంటూ వాపోయారు. ఈ వివాదంలోకి కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు కేవలం ప్రచారం కోసమే దూరారని, అలాంటి వారిని తాను పట్టించుకోనని ఘాటుగా స్పందించారు. కొంతకాలం క్రితం ఓ ఇంటర్వ్యూలో ఖుషి మాట్లాడుతూ సూర్యకుమార్ యాదవ్ తనకు మెసేజ్లు చేసేవారని చెప్పారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత ఫైజాన్ అన్సారీ అనే మరో ఇన్ఫ్లుయెన్సర్ సూర్యకుమార్ పరువుకు నష్టం కలిగించిందని చెబుతూ న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని ప్రకటించడంతో ఈ వివాదం మరింత ముదిరింది. అయితే తాను చట్టపరంగా ఎలాంటి తప్పు చేయలేదని, ఇది అనవసరంగా సృష్టించిన వివాదమేనని ఖుషి స్పష్టం చేశారు.